చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తలసింగారం పోలింగ్ బూత్ నెంబర్ 29లో బూత్ అధ్యక్షులు మట్టపల్లి యాదగిరి సభ్యత్వ సహ ప్రముఖ్ నల్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంటింటికి తిరిగి నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీంచేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడారు। చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోనే తలసింగారం పోలింగ్ బూత్ నెంబర్ 29లో బూత్ అధ్యక్షులు మట్టపల్లి యాదగిరి సభ్యత్వ సహ ప్రముఖ నల్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంటింటికి తిరిగి నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేంచేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 21/9/2024 తేదీ వరకు దేశవ్యాప్తంగా 4,20,00,000 సభ్యత్వాలు నమోదు చేయాలని, పూర్తి లక్ష్యం వరకు ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి తప్ప అభివృద్ధి చేయడంలో మాత్రం వెనుకబడి ఉందన్నారు। 2024లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశాభివృద్ధి శరవేగంగా జరిగిందని, ప్రపంచంలో 11వ స్థానంలో నుంచి ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నామని, రాబోయే కాలంలో 3వ స్థానంతో ఉంటామని, 2047 వరకు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని, మోడీ వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తారని, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముక్కలుగా చేయడానికి ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తుందని, ఇక తెలంగాణ ప్రభుత్వం సమీక్షలతోనే పబ్బం గడుపుతుందని, అభివృద్ధి శూన్యమని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం సన్నగా ఉందని, ఇది పూర్తి కాలం నిలిచే ప్రభుత్వం కాదని అన్నారు। ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చనిపోని మల్లేశం యాదవ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శి భక్తుల జంగయ్య గౌడ్, మున్సిపల్ సభ్యత్వ నమోదు ఆల చిరంజీవి, దాసోజు విషమాచారి, ముత్యాల గోపాల్ రెడ్డి, వెంకటేశం గౌడ్, కట్ట కృష్ణ, నల్ల అంజయ్య, జిడ్డు భాస్కర్, కడారి ఐలయ్య, ఉప్పు ఆంజనేయులు, ఓదారి రంగయ్య, భక్తుల జనార్దన్, కడవీరు పాండు తదితరులు పాల్గొన్నారు।